హలో హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో చిక్కుడుకాయ కర్రీతో పాటు వంకాయ కర్రీ కూడా చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి అవి చక్కగా వేయించుకోవాలి. ముందే వంకాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేయకపోతే కండ్రెక్కుతాయి అంటారు. అలాగా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పోపు వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది చక్కగా వేగిపోయాక ఏదైతే ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నామో వంకాయ ముక్కలు అవి పోపులో వేస్తున్నాను. అవి పోపులో వేసేసి పోపులో చక్కగా కలిపేసేసి ఉప్పు వేసి పెట్టుకోవాలండి. ఉప్పు చల్లి కలిపి పెట్టుకోవాలి, లేకపోతే కండ్రెక్కుతాయి అంటారు. చెప్పాను కదా, అలాగా ఉప్పు వేసి పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. అవి కాసేపటికి చక్కగా మగ్గిపోతాయి. ఈ వంకాయ కూర చాలా బాగుంటుందండి. వైలెట్ వంకాయలు చాలా బాగుంటాయి. చాలామంది ఇవి ఫ్రై కూడా చేసుకుంటారు. మా అమ్మగారు ఉన్నప్పుడు చక్కగా ఫ్రై చేయమనేది. మిరియాల రసం పెట్టేసి ఈ వంకాయలు ఫ్రై చేసి పెట్టమనేది. అలా కూడా చాలా బాగుంటాయి. ఈ వంకాయలు చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ కూర అంటేనే ఎవరికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. చూడండి, చక్కగా మగ్గిపోయాయి వంకాయలు. అందులో కర్రీకి సరిపడా కారం వేసి చక్కగా కలిపేసేసాను. ఇందులో నేను టమాటాస్ వేయట్లేదండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. కాసేపు మూత పెట్టి మగ్గించేసుకోవాలి. చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఎంత బాగుంటుందో ఈ వంకాయ కూర చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. వేసి చక్కగా కలిపి పెట్టేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్